how do you felt the free training was? How it was? Yeah, it was very good and bit knowledgeable. వాళ్ళు నన్నే చూస్తారు వీళ్ళు కూడా నన్నే చూస్తారు క్రేజీ అనిపిస్తుంది అట్లా తినటోళ్ళని చూసి గుడ్కిలు మింగుకుంటూ కూర్చోవాలి మరి ఈ ఎండకు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మిమ్మల్ని అప్పుడు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే, ఇది కూడా ఉంది ఒక ఆప్షన్ అని నేను ఒక పెట్టుకున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గైస్, రైట్ నౌ నాకు కొంచెం వర్క్ ఉంది, బట్ ఇక టు డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇందులో 1-2 అయినా ఇంకా చాలా వర్క్ ఉంది. బట్ ఇప్పుడు రైట్ నౌ మేము హాస్పిటల్కి వెళ్ళాలి బంజారా హిల్స్ దగ్గరలో. మా రిలేటివ్స్లో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల జాయిన్ చేశారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో నేను చెప్పను, బికాస్ ప్రైవసీ ఇష్యూస్. నాకు చెప్పడం ఇష్టం ఉండదు. బట్ మేమైతే ఇప్పుడు అక్కడ వెళ్ళాలి. సో ఐ విల్ స్టార్ట్. మా ఇంట్లో వాళ్ళు అన్నం అది వండుకుర్రు వాళ్ళ కోసం. సో స్టార్ట్ అయ్యాము. లిటరల్లీ అసలు ఈ ఎండాకాలం కార్ తీయగానే చాలు ఫుల్ వేడి బయటకు వస్తుంది. ఈ బ్యాగ్ నా ల్యాప్టాప్ తీసుకున్నా, నాకు ఎమర్జెన్సీ అవసరం వస్తుందని. ఆల్రెడీ గైస్ హాస్పిటల్కి వచ్చేసినాము. అండ్ వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పిన, బికాజ్ నాకు ఇప్పుడు కాల్ ఉంది. 1:30 అవుతుంది టైం, నాకు కాల్ ఉంది. సో కాల్ తీసుకుంటే ఇప్పుడు కార్లో ఉండి, సో చాలా ఇంపార్టెంట్ కాల్ మనకు. కాల్ ఐర్లాండ్ నుంచి ముందే, అంటే రిగార్డింగ్ నా మెంటర్షిప్ కోసము. ఆయన రిగార్డింగ్ అదే ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలని నా మెంటర్షిప్ కోసం కాల్ బుక్ చేసుకున్నాను అనమాట. First of all, I want to appreciate you, bro, for completing the free training. By the way, how do you felt the free training was? How it was? Yeah, it was very good and bit knowledgeable thing. Any doubts? Any questions you have, you can ask me. Maybe if you are confused. 25-2. Do you have any more questions for me, or questions or doubts? No, I'm good. So guys, చూడండి, కాల్ అయిపోయింది. మీటింగ్ సేవ్ అవుతుంది అనమాట. అంటే రికార్డింగ్ సేవ్ అవుతుంది, మీటింగ్ రికార్డింగ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్, మంచిగా అయింది. బై ద వే, నేను మీటింగ్ స్టార్ట్ చేసినా నాకు మా అమ్మమ్మ ఒక ఆమె, అంటే హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఎత్తలేదు. ఇక ఆమె ఇటు వచ్చేసి గేట్ దగ్గర ఉన్నా అని చెప్పినండి. సో ఇటు వచ్చేసి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి. అక్కడ కార్ పార్కింగ్ ఉందంట, పార్క్ చేసి వెళ్దాం. సో ఇదే అనమాట ఈఎన్టీ హాస్పిటల్. కొంచెం మెల్లిగా వెళ్ళాలి, బికాజ్ ఇక్కడ ల్యాప్టాప్ అది అంటే మీటింగ్ రికార్డింగ్ సేవ్ అవుతుంది కదా. సో అందుకే అది ఆన్లో పెట్టిన ల్యాప్టాప్. మళ్ళీ ఇది మేబీ స్కిప్ అయిపోయింది అనుకో, రికార్డింగ్ సేవ్ కాదు. రికార్డింగ్ ఎందుకంటే నా రెఫరెన్స్ పర్పస్, ఎప్పుడన్నా నేను చూసుకుంటా, లైక్ నేనేమన్నా మిస్టేక్స్ చేసినా లేకపోతే అలా అనమాట. అందుకే రికార్డ్ చేస్తుంటా. అండ్ అలాగే నా క్లయింట్స్కి ఎవరికన్నా సేల్స్ కాల్స్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. అందుకు నేను రికార్డ్ చేస్తా. నేనే కాదు, ఎవరైనా సరే చేస్తారు వెన్ యు ఆర్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆర్ పార్కింగ్ ఎడబెట్టాలో. చాలా పెద్ద ఉంది హాస్పిటల్, ఇది ఈఎస్ఐ హాస్పిటల్. గైస్, హాస్పిటల్ లోపలికి వచ్చేసి మా వాళ్ళని కలిసేసినాం అనమాట. ఇక వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రైట్ గైస్, ఇక రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. మా రూపమ్మ, మై వన్ అండ్ ఓన్లీ మామ్. అందుకే వన్ అండ్ ఓన్లీ అన్నా కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పనిచేస్తున్నావా మీ ఏడన్నాడు వాళ్ళు ఆడ కొంచెం జరిగింది అంత సిగ్నల్ అట్లా. తినటోళ్ళని చూసి గుడ్కిలు మింగుకుంటూ కూర్చోవాలి. మరి ఈ ఎండకు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అది అనిపిస్తుంది కానీ అది పెరిగిపోతుంది. ఏం చేస్తాం? నిమ్మకాయ జ్యూస్ తాగాలి మీరు. నిమ్మకాయ జ్యూస్ చక్కెర వేసుకోకుండా ఉప్పు వేసుకో. ఉప్పు అవసరం లేదమ్మా, అందులో దానిలో నొప్పి మస్తు అవుతుంది. ప్రజెంట్ నేను వాకింగ్కి వచ్చిన. తెలుసు కదా మీకు, డైలీ 15,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ మార్నింగ్ నుంచి తిరిగినవే 5,000 దాకా అయినాయి.
ఇంకొక 10,000 స్టెప్స్ అంటే ఆల్మోస్ట్ గంట 10 నిమిషాలు తిరగాలి నేను టు కంప్లీట్ రిమైనింగ్ 10,000. తిరుగుదాం. తిరిగి ఇంటికి వెళ్ళినాక చాలా వర్క్ ఉంది. నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేయాలి, ఈ బ్లాగ్ ఎడిట్ చేయాలి, చాలా వర్క్ ఉంది గైస్. లిటరల్లీ అలా నడుచుకుంటూ అవుతారు కదా, వాళ్ళు నన్నే చూస్తారు కదా, ఇది వీళ్ళు కూడా నన్నే చూస్తారు. క్రేజీ అనిపిస్తుంది బికాస్ ఇట్లా వ్లాగింగ్ చేసే వాళ్ళని ఇట్లా వెరైటీగా చూస్తుంటారు. నాకు స్టార్టింగ్లో చాలా సిక్ అవుతుండే, ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ, బికాస్ ఎవ్రీ వన్ విల్ ఫోకస్ ఆన్ మీ. క్రేజీ ఉంటుంది కదా, అంటే లైక్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ యూనిక్ పర్సన్. Many hours later. ఆల్రైట్ గైస్, చూడండి నాకు క్లయింట్ కాల్ చేస్తుండు. ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఓకే. బిజినెస్ వైపు వెళ్దామా, కొంచెం సైడ్ బై సైడ్ అట్లా సైడ్ బిజినెస్. ఓకే. సో మిమ్మల్ని అప్పుడు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, ఓకే. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే ఇది కూడా ఉంది ఒక ఆప్షన్ అని నేను ఒక పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో అన్ఫార్చునేట్ గా మీరు ఏదో సమ్ పోస్ట్ పెట్టారనమాట. ఓకే. వస్తున్నా ఇది కొంచెం సైడ్ బిజినెస్ చేద్దామని ప్లాన్ లో ఉన్నా. ఓకే. అందులోపే మీ పోస్ట్ చూసాను అనమాట. ఓకే ఇప్పుడైనా ఇదే రైట్ టైం అనిపించింది నాకు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సో చూశారు కదా, ఇలా నాకు ప్రతిరోజు చాలామంది డిఎమ్స్ కానీ కాల్స్ కానీ చేస్తుంటారు వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేయమని. కాకపోతే నేను అందరికీ హెల్ప్ చేయను. మీరు నాకు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కాల్లో నేను 90% ఆ పర్సనే మాట్లాడుతుండు, నేను సైలెంట్గా ఓకే అంటున్నా. బికాజ్ నేను వింటున్నా, ఆయన ప్రాబ్లం మొత్తం నాకు అర్థమయ్యి నేను హెల్ప్ చేయగలుగుతా నమ్మకం వస్తేనే నేను నా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో గైస్ చూడండి, 14,349 స్టెప్స్ అయినాయి. ఇంకొక 700 నేను చేస్తా. బై ద వే నేను ఇంట్లోకి వచ్చిన, ఇది కెమెరా సెటప్ చేయాలి, అంటే దీన్ని సెట్ చేసినాక బయట ఫిట్టింగ్ చేయిస్తా. సో చెక్ చేసి ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా సెటప్ చేస్తే రేపు ఫిట్ చేసేయచ్చు. యూట్యూబ్లో ఒక ట్యుటోరియల్ చూస్తున్నా, సేమ్ కెమెరా ఎలా ఫిక్స్ చేసారో చూసిన, సో దట్ నాకు ఈజీగా నేను కూడా సెటప్ చేయొచ్చు అని చెప్పి. సో గైస్ చూడండి, కనెక్ట్ చేస్తున్నా యాడింగ్ డివైస్. ఎంతసేపట్లో అయితే తెలియదు కానీ కనెక్ట్ అయితే అయిందంట. ఆల్రెడీ గైస్ ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్.